నమస్కారం అండి. ఈరోజు మనం క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా క్యాప్సికమ్ కట్ చేసుకోండి. తర్వాత టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకోండి. టమాటాలు కట్ చేసుకున్న తర్వాత 3 ఉల్లిపాయలు తీసుకొని వాటిని కూడా చిన్నగా కట్ చేసుకోండి. చూడండి, వీడియోలో నేను ఎంత చిన్నగా కట్ చేస్తున్నానో ఆ సైజులో ఉంటే సరిపోతుంది. ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టండి. కడాయిలోకి నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత దాంట్లోకి జీలకర్ర, ఆవాలు వేసేయండి. తర్వాత అందులోకి ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ అనేది వేయండి. వెల్లుల్లి పేస్ట్ మంచి సువాసన వచ్చే వరకు కలపండి. మంచి స్మెల్ వచ్చిన తర్వాత అందులోకి తగినంత పసుపు అనేది వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత అందులోకి క్యాప్సికమ్ అయితే వేయండి. క్యాప్సికమ్ కర్రీలో అసలు మనం ఏం మసాలా వాడకపోయినా చాలా టేస్టీగా ఉంటుందండి, మనం క్యాప్సికమ్ అనేది సరిగ్గా వేయించితే. సో క్యాప్సికమ్ వేసిన తర్వాత కలిపి మంచిగా కలపండి. కలిపి కాసేపు మూత పెట్టి ఉడికించండి. మూత పెట్టి ఉడికించి ఒకసారి మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా కలపండి. కలిపి అందులోకి టమాటాలు అనేది వేసుకోండి. టమాటాలు వేసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంత ఉప్పు అయితే వేసుకోండి. ఉప్పు వేసుకొని మగ్గించిన తర్వాత కారం వేయండి. కారం వేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు వేయండి. మనం అక్కడ 1 టేబుల్ స్పూన్ వేసాం కదా, కారంకి తగినంత ఉప్పు వేసి కలపండి. మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఏ మసాలా అయితే యూస్ చేయం, కనీసం ధనియాల పొడి కూడా వేయం. కాకపోతే కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనం ధనియాల పొడి కూడా వేయం, ఒరిజినల్ టేస్ట్ అనేది వస్తుంది మనకి క్యాప్సికమ్ కర్రీ. కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి. క్యాప్సికమ్ ఉడకడానికి నేను ఇక్కడ ఒక హాఫ్ చిన్న గ్లాస్ అన్ని నీళ్ళు అయితే పోసుకున్నాను. మంచిగా కలపండి. చూసారా ఎలా ఉందో కలరు. అసలు మనం ఏం మసాలా వేయకపోయినా ఈ క్యాప్సికమ్ కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి. టమాటాలు అక్కడక్కడ ఉంటాయి కదా, వాటిని గంటతోటి చిదిమేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర అనేది వేసేయండి. కొత్తిమీర వేసిన తర్వాత ఇంకేముంది, కర్రీ తయారైపోయినట్టే కదా. కలుపుకొని మంచిగా కలిపేసి స్టవ్ ఆపేసి గిన్నెలో వేసుకొని తినేయడమే. చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది. అదిగోండి, గిన్నెలోకి వేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.